నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చార్ధాం ప్రారంభం అయిపోయింది. టక్కును గుర్తొచ్చారు. చాలా క్లియర్ గా మాకు అర్థమయ్యేలా చెప్తారు కదా అని చెప్పి. చార్ధాం అనగానే చాలా విశేషం. జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో అది మనం ఒక బకెట్ లిస్ట్ లో పెట్టేసుకోవాలి, ఏ ఏజ్ లో అయినా సరే. ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు అందరు యంగర్ జనరేషన్ భలే వెళ్ళిపోతున్నారు సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అవగాహన చార్ధాం గురించి ఇప్పుడు చాలా పెరిగింది. నిజం. జనాలకి అది ఎంత అందమైన ప్రాంతమో, దేవభూమి, ఉత్తరాఖండ్ దేవభూమి అనే ఒక ట్యాగ్ లైన్ ఎంత సత్యమో అంటే వెళ్ళి మీరు చూస్తే మీకు దాని యొక్క విషయం మీకు అర్థమవుతుంది. చార్ధాం అని ఈ టర్మినాలజీ మనము దేశంలో ఉన్న ద్వారకా, పురి, రామేశ్వరం, బద్రి ఇవి 4 కలిసి కూడా చార్ధాం అంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తావించిన చార్ధాం ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా అక్షయ తృతీయ నుంచి ఓపెన్ అయిందో, ఈ 4 క్షేత్రాలు ఉత్కృష్టమైన సనాతన ధర్మానికి చెందినటువంటి క్షేత్రాలు అన్నమాట. విడివిడిగా ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా? తర్వాత విషయాలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనము వెళ్లాల్సింది గంగోత్రికి. గంగోత్రికి ఉత్తర కాశీ మార్గంగా వెళ్ళాలి. ఉండడానికి చాలా ఈజీ ఉండే ప్రాంతం ఉత్తర కాశీ. అంతకంటే ముందు వెళ్తే ఆ లాడ్జెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, కానీ ఇంత వ్యవస్థ ఉండదు మీకు. ఉత్తరకాశీలో ఉన్నంత వ్యవస్థ ఉండదు. ఉత్తరకాశీ ఇస్ అ గుడ్ టౌన్, మంచి టౌన్. అక్కడ కాశీ విశ్వనాథ స్వామి ఆలయము గంగా తీరంలో ఉంటుంది. అక్కడ ఆ ఆలయంలో ఒక చాలా పెద్ద త్రిశూలం చూడొచ్చు. 30 ఫీట్ల త్రిశూలం ఉంటుంది ఆలయంలో. ఆ త్రిశూలం ఏంటి అంటే అమ్మవారు మహిషాసుర సంహారం చేసిన తర్వాత ఆ త్రిశూలాన్ని అక్కడ పెట్టారు అని చెప్తారు. చాలా పెద్ద త్రిశూలం అనమాట. సుమారుగా అక్కడ శివాలయం ఉంటుంది కాశీ విశ్వనాథ స్వామి ఉత్తర కాశీలో. ఉత్తర కాశీ అని దానికోసమే దానికి పేరు. మణికర్ణిక అనే ఒక తీర్థం ఉంది అక్కడ కూడా. సో ఉత్తర కాశీలో మన వసతి చూసుకొని అక్కడ ఉండి అక్కడ నుంచి సుమారుగా ఒక 4 గంటల ప్రయాణం అనమాట గంగోత్రికి వెళ్ళాలంటే. ఆ గంగోత్రికి వెళ్ళే దారి పొడవున మొత్తం చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి అనమాట. హిమాలయాలు మీరు గంగోత్రి కంటే యమునోత్రి వెళ్లే దారిలో దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. మీకు ఒక పరాశర ఆశ్రమం వస్తుంది గంగోత్రికి వెళ్లే దారిలో. సుమారుగా ఉత్తర కాశీ దాటిన 2 hours కి పరాశర ఆశ్రమం వస్తుంది. అక్కడ మీకు తప్పకుండా ఉంటుంది. వేడి నీళ్ళ గుండాలు ఉంటాయి అక్కడ పరాశర మహర్షి తపస్సు చేశాడని చెప్పేసి అక్కడ స్థల పురాణం. చాలా మందికి తెలియదు. మనం దారి పొడవున వెళ్ళిపోతూ ఉంటే మీకు బోర్డ్స్ వస్తాయి. పారాశర్ ఆశ్రమ్ అని ఒక బోర్డు కనబడుతుంది. అలా చూసి మీరు అడగాలి, మీ ట్రావెల్స్ వాడికి మీరు చెప్పగలగాలి, గంగోత్రి వెళ్లే దారిలో మీకు పరాశరాశ్రమం ఉంటుందంట కదా అని చెప్పేసి. చాలా సుందరమైన ప్రాంతము. అవే వేడి నీళ్ళు వచ్చి ఉష్ణకుండాలు అవుతాయి. అక్కడ స్నానాలు చేస్తారు చాలా మంది, అక్కడ సాధనలు చేసుకుంటారు. పరాశర మహర్షి తపస్సు చేసిన క్షేత్రం కనుక. అట్నుంచి మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఈ యమునోత్రి ప్రాంతానికి, యమునోత్రిలో చాలా అద్భుతమైన గంగాదేవి ఆలయం ఉంటుంది. ఎక్కడ అంటే ఉద్గమ స్థానం కాదు, గోముఖం అంటే మళ్ళీ ఇంకొక 30-40 కిలోమీటర్ల లోపల మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది అడవి లోపల. ఇప్పుడు యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్తున్న రూట్ లో యమునోత్రి నుంచి మీరు ఉత్తర కాశీ వెళ్తారు. ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్లే ప్రాంతానికి 4 hours డ్రైవ్ బండి వెళ్తుంది మీకు. పూర్తిగా ఆల్మోస్ట్ గుడి వరకు మీకు బండి వెళ్తుంది గంగోత్రికి. కాకపోతే మీరు గంగోత్రి గంగాదేవి ఆలయము, భగీరథుడు తపస్సు చేసినటువంటి శిల మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదే గంగాదేవికి దర్శనం చేసుకున్నటువంటి ప్రాంతం గంగోత్రి ఆలయం ఏదైతే ఉందో. ఇంతకంటే ముందు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే దానికి పర్మిషన్స్, ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్స్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సి వస్తుంది. దాని సుమారుగా మళ్ళీ ఇంకా 1 day ట్రెక్కింగ్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ గోముఖం అంటారు. గంగాదేవి ఎక్కడ గంగా గ్లేసియర్ నుంచి ఎక్కడైతే ఉద్భవిస్తుందో అక్కడ వెళ్ళాలి అంటే సుమారుగా మళ్ళీ ఒక 1 day మీరు దానికి వాక్ చేసి వెళ్ళొచ్చు. చాలా మంది వెళ్తారు. కాకపోతే శరీరంగా గట్టిగా ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు ట్రెక్కింగ్ చేసి. దానికి కూడా ట్రూప్స్ ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళి మీరు ఎవరిని అడిగినా దెర్ ఆర్ ట్రూప్స్ దట్ గో. వాళ్ళతో కలిసి మీరు వెళ్ళవచ్చు గోముఖానికి వెళ్ళడానికి. కానీ ఇక్కడ మాత్రం గంగోత్రిలో చక్కటి ఆలయము, ఆ సమయాల్లో గంగాదేవి హారతులు అవ్వడము అక్కడ చాలా అద్భుతంగా, చాలా రమ్యంగా ఉంటుంది గంగాదేవి ఆలయం. ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? మార్నింగ్ 6కే ఓపెన్ అయిపోతుందండి ఆలయం. 5:36కే ఓపెన్ అయిపోతుంది. సాయంకాలం వరకు ఉంటాయి ఆలయాలు. అంతే తప్ప మీరు ఉండదు, రాత్రులు ఉండదు. మీరు సాయంకాలం వరకు చూసుకొని వచ్చేయడమే.
చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది గంగ ఇక్కడ. మీరు Hmm. చూస్తే భయపడతారు, అంత ఉధృతంగా ఉంటుంది గంగోత్రి. మధ్యలో బ్రిడ్జ్ అవన్నీ బ్రిడ్జెస్ ఉంటాయా? లాంటివి ఉంటాయి, Hmm. మీరు క్రాస్ చేసే వెళ్ళాలి గంగకి. Hmm. అక్కడ గంగను ముట్టుకున్నారంటే ఫ్రీజ్ అయిపోవాలి, అంత చల్లటి నీళ్లు అమ్మో. ఉంటాయి. Hmm. చాలా మన తెలుగు వాళ్ళు నేను చూడడం ఏంటంటే అక్కడ కూడా వెళ్ళి స్నానాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ వెళ్ళం కదండి. అదే అలా ఆ ఆలోచనతోనే చాలా మంది చేస్తూ ఉంటారు. Hmm. మన ఆరోగ్యం కూడా మనం చూసుకొని అవును, అలాంటి జాగ్రత్తగా సాహసాలు ఉండాలి. చేయాలి. Hmm. అక్కడ భగీరథుడు తపస్సు చేసినటువంటి శిల అక్కడ దర్శనం అంతా చేసుకొని అక్కడ కూడా జనాలు ఉంటారండి. Hmm. నేను మీకు యమునోత్రిలో ఎలా చెప్పానో అలా Stay గంగోత్రిలో చేయొచ్చు. కూడా స్టే చేస్తారు. Hmm. ఉన్నాయి కానీ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. Hmm. మనకి ఉత్తర కాశీలో ఉన్నంత వ్యవస్థని మీరు ఇక్కడ చూడలేరు, Hmm. దాన్ని మీరు ఆశించలేరు కూడా, ఎందుకంటే ఇట్స్ క్వైట్ రిమోట్ ప్లేస్. Hmm. ఓ, లోపలికి ఉంటుంది, ఇంకా చాలా పైకి లోపలికి వెళ్తున్నట్టు మనం కొంచెం. చాలా పైకి వెళ్ళిపోతారు మీరు కొండల్లో. Hmm. ఆ, ఆ, చాలా నో స్పిన్ కర్వ్స్ ఉంటాయి, Hmm. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ బ్రెత్ టేకింగ్ బ్యూటీ. హిమాలయస్ మీరు చూడాలి అంటే యమునోత్రి దారిలో గంగోత్రి దారిలో మీరు చూడవచ్చు. ఇప్పుడు గంగోత్రిలో ఖచ్చితంగా మనం ఈ వస్తువు తెచ్చుకోవచ్చు, ఇది మనకి గుర్తుగా ఉంటుంది. గంగాదేవిని తెచ్చుకోండు. అంతేనా? గంగా మనం జలం. ఎలా అయితే రిషికేష్ హరిద్వార్ వెళ్తే గంగను తెచ్చుకుంటామో అట్లాగే ఇక్కడ కూడా Hmm. ఉద్గమ స్థానంలో తెచ్చుకోవడం ఇంకా విశేషం. చాలా బాగుంది, మీరు చెప్తుంటే ఇంకా అక్కడికి వెళ్ళినట్టుంది అనమాట. ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్కారం.